మెరిసింజలు వచ్చి ఒక పాట పాడుతుంది. ఈ యొక్క సభలు ఎంతో భారభరితమైంది కనుక మరి రాత్రి కానుకలు ఎత్తబడతాయి కనుక ఆ విషయాన్ని గమనించండి. చిన్న సాక్ష్యం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ విధంగా ఈ పరిచర్య మేము చేస్తున్నామంటే దానికి కారణం దైవజనులైనటువంటి సాగర్ అన్న గారు. మరి సాగర్ అన్న గారికి మరొకసారి నా తరపున కుటుంబ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన దాసులను ద్వారా ఉపదేశాలు విని బలపడిన తర్వాత దేవుని యొక్క పిలుపు మేరకు దర్శనం మేరకు దేవుని పరిచర్య చేయాలని ఆలోచన చెప్పినప్పుడు దైవదాసులకు మరి 2017 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు ఇదే శేషల గ్రామంలో మా ఇంటి ముందరే కొడుకుని ఏర్పాటు చేశాం. 2016 ఏప్రిల్ 6వ తారీఖున నాకు మ్యారేజ్ అయింది. మా పాస్టర్ అందరు ఇక్కడే ఉన్నారు. మా మ్యారేజ్ చేసింది కూడా దైవజనులు సాగరాణ గారి చేతుల మీదుగానే దేవుడు మా వివాహం జరిగించాడు. మా వివాహమై ఇంచుమించుగా 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. దైవజనుల చేతుల మీదగానే మరి నా కుమార్తెకు మెర్సీ ఏంజల్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. ఈ విధంగా దాసులు ఫస్ట్ యానివర్సరీకి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నా దర్శనాన్ని నాకు ప్రభు నాతో మాట్లాడినటువంటి సందర్భాలన్నీ అన్నగారికి చెప్పినప్పుడు నన్ను బలపరిచి ఎంతగానో ప్రోత్సాహపరిచారు. ఆ విందు జరిగిన తర్వాత అన్నగారికి పరిచయం చేసిన తర్వాత అన్నగారు పెట్టుకున్నటువంటి ఆ చేతుకున్నటువంటి వాచి నా చేతికి ఇచ్చారండి. దేనికన్నా అంటే ఇది నీకే పెట్టుకో అని చెప్పారు. ఆ కారు వరకు వెంటనే పడ్డాను. అన్న తీసుకోండి. లేదు నీకోసం తెచ్చాను తీసుకున్నాను. ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఎలీషా ఎలాగ అభిషేకం మీద వాడబడ్డాడో తన దాసుల ద్వారా ఇచ్చినటువంటి ఆ వాచి ఎప్పుడైతే నా చేతికి వచ్చిందో నాకు తెలియకుండానే దేవుని అభిషేకం నా మీదకి వచ్చింది. ఇందాడ అన్నగారు చెప్తుంటే ఒక టోపీకి ప్రార్థన చేసినప్పుడు ఆ టోపీ పెట్టుకున్న వ్యక్తి ఏ విధంగా మారు మనసు పొంది సన్నిధికి వచ్చారో అన్నగారు నాకు ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ వాచి పెట్టుకున్నప్పుడు నాకు తెలియకుండానే దేవుని ఆత్మతో నింపబడ్డం, దేవుని దర్శనాలు చూడడం, దేవుని యొక్క వాగ్దానాలు ప్రభు నాతో మాట్లాడడం, దేవుని యొక్క పరిచర్యకు పునాదులుగా ఏర్పరచబడ్డాయి. దాదాపుగా మేము పరిచర్యలకు వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. సభలు పెట్టడం ఇది 2వ సంవత్సరం. పోయిన సంవత్సరం పెట్టాం, ఇది 2వ సంవత్సరం. అది చిన్న సంఘం, మీరు వెళ్ళే దారిలో కనపడుతుంది. కింద గృహం ఉంటుంది, పైన మందిరం. మా విశ్వాసులు ఒక 50-60 మంది మాత్రమే. మరి సొంత ఊరు ఇది, నా గ్రామం, నా సొంత గ్రామం. ఈ గ్రామంలో పరిచర్య చేస్తానని కానీ ఇక్కడ సేవ చేస్తానని కానీ సంఘం ఏర్పరచబడుతుందని కానీ కలలో కొన్ని అనుకోలేదండి. దేవుని యొక్క ఉద్దేశం మేరకు దైవజనులకు ప్రార్థన మేరకు దేవుడు ఈ గ్రామంలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉన్నాను. కొన్ని స్థలాలకు వెళ్ళి వాక్య పరిచయం చేయడానికి ప్రభు నన్ను వాడుకుంటూ ఉన్నారు. నాకు 2వ బ్రాంచ్ ఉంది. మా కొత్తూరు సంఘం కూడా వచ్చారు బిడ్డలు. మరి అక్కడ కూడా అమరావతి దగ్గర కొత్తూరు ఉంది. అక్కడ కూడా 2వ సంఘం దేవుని కృప ద్వారా మాకు అనుగ్రహించారు. దేవుని యొక్క దాసులు సేవకులు చెప్పిన ప్రతి మాట వాగ్దానముగా, సేవకులు చెప్పే మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది, రూఢీపరచబడుతుంది అనే మాటకు నిదర్శనం ఈ జాన్వేశ్వరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దైవజనుల యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు అవి సేవలకు ప్రభు నన్ను నడిపించేలా చేశాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా ఈ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, మొదటిగా కుమార్తె, 2వదిగా కుమారుడు. కనుక మీరందరూ కూడా నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి మా సంఘము అభివృద్ధి కలగాలి, విస్తరించబడాలి. అలాగే దేవుడు యవన కాలంలో మమ్మల్ని నిలబెట్టుకున్నాడు కనుక